మార్కెట్లోకి కొత్త ఏ మోడల్ వచ్చేసింది. ఈ మోడల్ మురుపెన్నడు లేని విధంగా అయితే ఉందండి. మొన్న ఎప్పుడో మనం డెవిన్ ఏఐ గురించి విన్నాం. ఇది ప్రపంచపు మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఏఐ ఇంజనీర్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పని ఏఐ టెక్నాలజీ ఏఐ బాటే చేసేసేది. ఇప్పుడు కొత్తగా నియో ఏఐ అని ఒక కొత్త ఏఐ మోడల్ అయితే వచ్చింది. ఈ మోడల్ యొక్క గొప్పతనం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెషిన్ లెర్నింగ్ సంబంధించిన మోడల్స్ని డెవలప్ చేస్తారు. ఈ ప్రాసెస్లో డేటాను అయితే దాన్ని స్క్రూటినైజ్ చేసిన తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా ఒక మోడల్ని అయితే ప్రిపేర్ చేస్తారు. ఇందులో కొంచెం రిపిటేటివ్ టాస్క్స్ అయితే ఉంటాయి. దీనికి కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏఐ రీసెర్చ్ కోసం అనేది నియో ఏఐ అయితే తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ నియో ఏఐ అయితే మోడల్ ఏదైతే ఉందో దీన్ని 2 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మోడల్ని తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ దీనిలో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే డేటా సెట్స్ని ఇదే ప్రిపేర్ చేసుకుంటుంది. అలానే డేటా సెట్స్ని ఫైనల్గా డిప్లాయ్మెంట్ కూడా ఇదే చేసుకుంటుంది అనమాట. అంటే ప్రజెంట్ ఏదైతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏదైతే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తారో దానికోసం టైం ఏదైతే స్పెండ్ చేస్తారో ఆ టైంని తగ్గించే విధంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి తోడు కింద అయితే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ అయితే హెల్ప్ చేస్తుంది. కొన్ని విషయాలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓపెన్ ఏఐ మోడల్స్ని కూడా ఇది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఓపెన్ ఏఐ మోడల్ని మించి పర్ఫామ్ చేస్తుంది కొన్ని టాస్క్లు అని చెప్పి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే కొన్ని పని, డేటా ప్రీ ప్రాసెసింగ్ కానీ, మోడల్ ట్యూనింగ్ కానీ, ఎవాల్యూషన్ కానీ, ఈ పర్టికులర్ స్టెప్ ఏదైతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ చేస్తారో ఆ స్టెప్స్ని ఈ పర్టికులర్ ఏఐ మోడల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే ఉదాహరణకి ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పలానా మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. పలానా ఒక మోడల్ని అయితే ఫైనల్గా డిప్లాయ్ చేయాలి. ఆ డిప్లాయ్ చేయాలంటే వాళ్ళు ఇనీషియల్గా దాని మీద సెట్ అయిన ఆ డేటా సెట్స్ని వాళ్ళే తీసుకుని దాంట్లోంచి ఫైనల్గా దాని నుంచి మళ్ళీ ఆ మోడల్ని ఫైనల్ అవుట్పుట్ కింద తీసుకురావాలి. ఇలా మధ్యలో కొన్ని టాస్క్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే నత్తిమట ఒక చాట్ బోట్ లాగా పనిచేస్తుంది. మీరు ఈ పర్టికులర్ చాట్ బోట్లో ఇదిగో పలానా నేను ఈ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, దీని డేటా సెట్ ఇది అంటే ఆటోమేటిక్గానే కొన్ని సోర్సెస్ నుంచి ఇదే డేటా సెట్ని ప్రిపేర్ చేసుకుంటుంది. దాని నుంచి ఫైనల్గా డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసుకుని ఫైనల్గా దాన్ని మోడల్ ఎవాల్యుయేట్ చేసి దాన్ని మోడల్ కింద డెవలప్ చేయడానికి ఇదే ఓన్గా స్టెప్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఉదాహరణకి ఫ్రాడ్ డిటెక్షన్ అనే ఒక ఏ మోడల్ని డెవలప్ చేయాలి అంటే ఆ మోడల్ యూజ్ చేసి ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా ముందుగానే డిటెక్ట్ చేయాలి. దీని మీద ఆల్రెడీ వీళ్ళు టెస్టులు కూడా చేశారు, మీరు వీడియోలో చూడొచ్చు. డేటాను అదే తీసుకుంటుంది, దాని నుంచి ఎలా క్రియేట్ చేయాలో కొన్ని టెస్టులు దాని మీద అదే రన్ చేసుకుంటుంది ఆ మోడల్లో. ఇలా ఉంటే ఇది ఫ్రాడ్ కాదని డిటెక్ట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ గూగుల్ సంబంధించిన పుస్తకాలని రివ్యూస్ కూడా చేస్తుంది. గూగుల్ రీడ్ సంబంధించిన పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇనిషియల్గా ఏం చేస్తుంది, టెక్స్ట్ ఫార్మాట్ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఏ మోడల్ ఇలా నెంబర్స్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని ఫార్ములాస్ కింద ఇచ్చుకుంటుంది. అంటే జనరల్గా మనం ఏదైతే టెక్స్ట్ ఫార్మాట్ చూసుకుంటామో అది ఏ జనరేటెడ్ ఏదైనా చూసుకుంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో వాటికి తెలిసింది 0s and 1s. సో అలా నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఏ మోడల్ ఆ నెంబర్ సంబంధించిన ఫార్ములాస్ వేసుకుని పలానా ఫార్ములా అయితే కనుక ఇది పాజిటివ్ రివ్యూ, లేకపోతే ఇది నెగిటివ్ రివ్యూ, లేకపోతే ఇది న్యూట్రల్ రివ్యూ, ఇలాగా దాని అదే స్క్రూటినైజ్ చేసుకుంటుంది అనమాట. రెండోది దీని యొక్క ఎఫిషియన్సీ మరియు యాక్సెసిబిలిటీ. కొన్ని మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో కొన్ని నెలల పాటు వర్క్ చేస్తారన్నమాట ఆ ప్రాజెక్ట్ మీద. బట్ ఈ పర్టికులర్ ఏ మోడల్ ఏదైతే ఉందో ఇది మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే పని ఇది చేస్తుంది. కాబట్టి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అయితే నెలలు కష్టపడతారో దాన్ని రోజుల్లోనే ఆ టాస్క్ అయితే తగ్గించుతుంది అనమాట. అంటే బాదు కొన్ని దశాబ్దాలు పట్టే కొన్ని అల్గారిథం ప్రాసెస్ ఉంటాయి, దాన్ని సంవత్సరాలు కుదించగలుగుతుంది. అంటే అంత టైంని సేవ్ చేస్తుంది అనమాట. అది కూడా దీనికి ఉన్న అడ్వాంటేజ్. ప్రజెంట్ ఒక అసిస్టెంట్ కింద వర్క్ చేస్తుంది, బట్ రాబోయే రోజుల్లో దీన్ని ఏఐ మోడల్స్ అంటే ఒక ఇంజనీర్కి అసిస్ట్ చేసే విధంగా తనకు తానుగా డెసిషన్స్ తీసుకునేంత క్యాపబిలిటీస్కి వెళ్తుందని చెప్తున్నారు. ఫ్యూచర్ స్కోప్ చూసుకున్నట్లయితే ఏదైతే మన ప్రీవియస్గా ఏ మోడల్స్ చూసామో డెవిన్ ఏఐ కానీ ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా ఇనీషియల్గా వీటిని టెస్టింగ్ ఫేజ్లో అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది టెస్టింగ్ ఫేజ్ కింద బేటా వర్షన్ అయితే వీళ్ళు అందుబాటులో తీసుకొస్తారంట. ఎవరైతే ఎగ్జిస్టింగ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు దీని జాయిన్ వెయిట్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వీళ్ళ వెబ్సైట్లో. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి జాయిన్ వెయిట్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ మీరు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మీకు కూడా టెస్ట్ చేసే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. మరి జస్ట్ మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పనులు చేసే ఏదో వర్క్ ఉంటుందో దాని వర్క్ లోడ్ తగ్గించడానికి కూడా ఒక ఏ మోడల్ వచ్చిందంటే అది ఏ టెక్నాలజీ వల్ల మీరు హెల్ప్ అని భావిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.